కర్కాటక సంక్రాంతితో కూడిన శ్రావణమాస నవమి తిథి యందు మృగశిరా నక్షత్ర యోగమున అంబికాదేవిని పూజింపవలెను. ఆ దేవి సకల మనోవాంఛిత భోగములను ఫలములను ప్రసాదించును. ఐశ్వర్యమును గోరు పురుషులు ఆ దినమున అంబికాదేవిని తప్పక పూజింపవలెను. ఆశ్వేజ శుక్లపక్ష నవమి కోరిన సకల ఫలములను సిద్ధింపజేయును. అదే మాసమున కృష్ణపక్ష చతుర్దశి నాడు ఆదివారమైనచో మరింత విశేష ఫలదాయకమగును. దానితో పాటు ఆర్ద్ర లేక మహార్ద్ర కలయికతో చేయబడిన శివపూజ విశేష మహత్వమును కలిగి ఉండును. మాఘమాసమున కృష్ణ చతుర్దశి నాడు చేయబడిన శివపూజ సకలాభిష్ట ఫలములను సమకూర్చును. అది మానవుల ఆయుష్ను వృద్ధి చేయును, మృత్యుబాధను దూరమనర్చును, సమస్త సిద్ధులను ప్రాప్తింపజేయును. జ్యేష్ఠమాసమున చతుర్దశి నాడు మహార్ద్ర యోగమున లేక మార్గశిర మాసమున ఏ తిథి ఎందైనను ఆర్ద్ర నక్షత్రయుక్త సమయమున భిన్న భిన్న వస్తువులతో తయారు చేయబడిన మూర్తి రూపముననున్న శివుని షోడశోపచారములతో పూజించు పుణ్యాత్ముని పాదములను దర్శించవలెను. భగవంతుడికి పరమశివుని పూజ మానవులకు భోగమును మోక్షమును నిచ్చును అని తెలియవలెను. కార్తీక మాసమును ప్రత్యేక వారతిథులందు చేయబడు మహాదేవుని పూజ విశేష మహాత్మ్యమును కలిగి ఉండును. కార్తీక మాసమునందు జప తప హోమ నియమాదుల ద్వారా సమస్త దేవతలకు షోడశోపచారములచే పూజలు చేయవలెను. ఆ పూజ యందు దేవప్రతిమను బ్రాహ్మణులను మంత్రములను ఉపయోగించడం తప్పనిసరి. బ్రాహ్మణులకు భోజనము చేయించటం వలన ఆ పూజా కర్మలు సుసంపన్నమగును. పూజ చేయవాడు కోరికలను పరిచయించి దేవతారాధన యందు తత్పరుడు కావలెను.